అయితే చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పిలుచుకునిరా. ఈ లోపు నేను ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తాను. అలాగే మీ కంపెనీ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. నీ మీదికి రౌడీని పంపించినందుకు పోలీస్ కేసు పెట్టి రౌడీ అని నా మీద ముద్ర వేసి నన్ను జైలుకు పంపిస్తాను అని అన్నావు కదా, ఇప్పుడు అదే పని నేను చేస్తాను. సాక్ష్యాలు ఆధారాలు అన్నీ ఉన్నాయి. 1000 వాళ్ళగాన్ని తీసుకొచ్చానంటే నీకు దీపావళే. ఏంటి ఆగిపోయావు? వెళ్ళవే, వెళ్ళందరినీ పిలువు. ఈరోజు మన ఇద్దరి గుట్టు రట్టు చేసుకోవాల్సిందే. కానీ నష్టం నాకంటే నీకే ఎక్కువ. ఇద్దరం జైలుకు పోదాం. అక్కడ కూడా ఇలాగే సరదాగా చెరో సెల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. నేను రెడీ, నువ్వు రెడీయా? చెప్పమ్మా, నువ్వు మౌనంగా ఉంటే నాకెలా తెలుస్తుంది? చెప్పు. ఇప్పుడు నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో చెప్పనా? నేనేంటి వీడి దగ్గర ఇలా ఇరుక్కుపోయాను, సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయానే, ఇప్పుడు ఏమీ చెయ్యలేడు అని అనుకుంటున్నావు కదా. కుర్రాడు చాలా స్మార్ట్గా ఉన్నాడు, ఆఫీస్లో ఐ లవ్ యూ చెప్పాడు, వీడికి నేను లవ్లో పడిపోతానేమో అని అనుకుంటున్నావు కదా. నేనేది రెండోసారి రిపీట్ చేయను. నీతో నేను లవ్లో పడతానా? పడతావా? ఆపరా నీ మ్యాజిక్లో. నేను అదే చెప్తున్నానే. ఆఫీస్లో పెద్ద ఆయన పెళ్లి గురించి అడిగారు కదా, అప్పుడు ఒక మాట చెప్పాలనుకున్నాను. ఏంటది? లక్షణంగా పద్ధతిగా ఉండే పిల్ల నాకు అవసరం లేదు, నా కాబోయే పెళ్ళానికి పొగరుండాలి, బలుపు ఉండాలి, దానికి కాస్త తిక్కుండాలి, ఎవరి మాట వినకూడదు, నన్ను అసలే లెక్క చేయకూడదు. టోటల్గా సింగిల్ ఎగ్జాంపుల్లో చెప్పాలంటే మీ మనవరాల్లాగా ఉంటే సరిపోతుంది అని చెప్పాలనుకున్నాను. చెప్పాల్సిందే, నిన్నొక్కడే షూట్ చేసి పారేసేవాడు. ఏ శివనారాయణ గారి మనవరాలకి పెళ్లి చేయరా? నాలాంటి కుర్రాడు మూడిగా రాడా? వీడియోని అడ్డు పెట్టుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి ట్రై చేయకు. అది వారమ్మా, ఇది వేరమ్మా. నువ్వు ఇక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చావో అర్థమవుతుంది. నీకు అర్థం కావడం కోసమే కదా స్ట్రైట్గా చెప్పింది. నీలాంటి తిక్కదానికి నాలాంటి తిక్కలుడే కరెక్ట్. దేశం మొత్తం గాలించిన నీకింత పర్ఫెక్ట్ జోడీ తగలదు. సూరజ్, నన్ను నువ్వు చూసింది శాంపుల్ మాత్రమే. నా ఒరిజినాలిటీ నువ్వు తట్టుకోలేవు. ఎస్, ఐ వాంట్ టు సీ యువర్ ఒరిజినాలిటీ బేబీ. ఇప్పుడే కదా ఆట మొదలైంది. నీకు చుక్కలు చూపిస్తా చూడు. చందమామ ముందుంటే చుక్కలతో పనే ఉంది బేబీ. ఇది చందమామ కాదు, హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్. నువ్వు గిలగిలా కొట్టుకుని చావడం ఖాయం. నా కరెంట్ షాక్ అంటే భలే ఇష్టం. కంగారు పడకు, నువ్వేంటో నాకు తెలిసింది కదా. నిన్నేం చెయ్యాలో నాకు తెలుసు. థ్యాంక్ యూ. దేనికిరా? నా గురించి ఇంత కేర్ తీసుకుని క్యారేజ్ తెచ్చినందుకు. నువ్వు ఇక్కడ ఆకలితో చస్తావని మా తాత నీకు ఫుడ్ ఇచ్చి రమ్మన్నాడు. తిని చావు. వంట నువ్వే చేసావా? నేను చేసింది తింటే నువ్వు నిజంగానే చస్తావు. ఆ రోజు కోసమే ఎదురు చూస్తూ ఉంటాను. వెయిట్ చేయి, ఆ రోజు తొందరలోనే వస్తుంది. భయంతో గేట్ దూకి పారిపోతావు. ఇంకా ఇప్పుడే కదా కొత్త కథ మొదలైంది. డైలీ ఎంటర్టైన్మెంటే. చూస్తూ ఉండండి మీ అభిమాన ఛానల్లో మీ అభిమాన కథానాయకులతో సరికొత్త యుద్ధం.
హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. కార్తీ ఆఫీస్కి వెళ్దాం. అలాగే. ఏంటి మేడం, కళ్ళు టైర్డ్గా ఉన్నాయి? నైట్ నిద్ర బాగలేదా? నిద్ర పట్టలేదు. దీన్నే ఇంగ్లీష్లో అవుట్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. కార్ తీస్తే ఆఫీస్కి వెళ్దాం. తీసుకోవడానికే కదా నేను వచ్చింది. కారాపు. ఏంటి సార్? సూరజ్, హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆఫీస్కే కదా? అవును సార్. ఆ రౌడీలు నిజంగానే నీ కాలు విరగొట్టారు కదా. అదంతా డ్రామానే. నువ్వు మామూలు నటుడివి కాదురా. దా కారెక్కు వెళ్దాం. తాత, ఏమైంది? సూరజ్ కారు ఎక్కడానికి వీల్లేదు. మేడం గారి స్థాయి తగ్గిపోతుందేమోనని ఫీల్ అవుతున్నట్టున్నారు సార్. నిన్ను కాపాడిన మనిషి మీద ఉండాల్సిన గ్రాటిట్యూడ్ నీకు లేకపోయినా సంస్థలో పనిచేసే వాళ్ళు మన మనుషులే అన్న గ్రాటిట్యూడ్ అయినా ఉండాలి కదా. ఇలా అయితే కష్టం చూస్తున్నా. సూరజ్ కారు ఎక్కితే నాకు కూడా కష్టమే. అయితే నేను పని చేయాలి. ఏంటి సార్? ప్రియమైన ప్రేక్షకులకి నమస్కారం. నాలో కాన్ఫిడెన్స్కి తరచూ అందరూ నన్ను పొగుడుతారు, తెగ మెచ్చుకుంటారు. మరి నా కాన్ఫిడెన్స్కి కారణం ఏంటో తెలుసా? అమెజాన్ ప్రైమ్లో మెంబర్షిప్. అందులో 10 లక్షల ప్రోడక్ట్స్ పైన సేమ్ డే డెలివరీ, ప్రైమ్ ఓన్లీ ఆఫర్స్తో 5% ఎక్స్ట్రా తగ్గింపు, ప్రైమ్ వీడియోలో బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్, ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. నా సీక్రెట్ ఏంటో మీకు తెలిసింది కదా. తొందరగా అమెజాన్ ప్రైమ్లో చేరండి, అందరికంటే ముందుండండి. మన సంస్థలో పనిచేసే వాళ్ళు మన కుటుంబ సభ్యులతో సమానం. ఆ కల్చర్ నీకు తెలియాలి. పైగా నిన్ను కాపాడిన మనిషికి ఇదా నువ్వు ఇచ్చే విలువ. అందుకే సూరజ్ని ఆఫీస్కి సేఫ్గా తీసుకొచ్చే బాధ్యత నీదే. తాత, మాట్లాడు. ఒకసారి సూరజ్ని తీసుకొని ఆఫీస్కి రా, లేదంటే ఇంట్లోకి వెళ్ళిపో. నేను ఇంట్లోకి వెళ్ళిపోతాను. రేపటి నుంచి ఆఫీస్కి రావాల్సిన అవసరమూ లేదు. షరతులు వర్తిస్తాయి పెద్ద మేడం గారు. సూరజ్ నువ్వు ఒక్కడివే పోతే తాత నన్ను తిడతాడు. ఏమేటా? చచ్చిన ఎక్కనన్నాను, చచ్చినట్టు ఎక్కాల్సి వచ్చింది. తాత, వీడికి షెల్టర్ ఇచ్చి నా దుంప తెంచావు కదా తాత. నిన్ను డిస్టర్బ్ చేయట్లేదే. ఇంతకంటే డిస్టర్బెన్స్ ఏం కావాలరా? నేను ఎప్పుడు ఆటో ఎక్కలేదు తెలుసా నీకు. ఇప్పుడు కూడా నేను ఆటో ఎక్కమనలేదు తెలుసా నీకు. తాతని అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదా. అన్నా ఆటో ఆపు, మేడం దిగిపోతారంట. ఎందుకు లేపడా, నువ్వు పోని. ఎలాగో సగం దూరం వచ్చావుగా, భరించాలి, తప్పదు. లైఫ్ అంటే అన్ని చూడాలి బేబీ. నేను పైకి ఎదగాలనుకుంటాను, కిందకు కాదు. పైకి ఎదగాలన్నా కింద నుండే ఎదగాలి. స్లోగా వెళ్ళు. ఈ కుదుపులేంటి, నన్ను చంపేస్తారా? ఆటోలో ప్రయాణం ఇలాగే ఉంటుంది బేబీ. నాకు చిరాగ్గా ఉంది. నాకు మాత్రం హాయిగా ఉంది. నా స్టిక్ ఎందుకు పడేసావు? కాళ్ళు చేతులు బాగానే పనిచేస్తున్నా నడవలేనట్టు నటిస్తున్నావు కదా. ఈసారి ఎలా నటిస్తావో నేను చూస్తాను. థ్యాంక్ యూ. ఇది దేనికిరా? నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు. నేనే ఇచ్చాను. తర్వాత తెలుస్తుందిలే. ఏంటి తర్వాత తెలిసేది?
ఈరోజు నువ్వు దొరక్కపోతావా? దొరకకుండా నువ్వు ఎంత గొప్పగా నటిస్తావో చూడాలనుంది. తప్పకుండా బేబీ. నా పెర్ఫార్మెన్స్లో వేరియేషన్స్ నీకు కూడా చూపిస్తాగా. జస్ట్ వెయిట్ బేబీ, ఐ షో యూ. రే తాత చాలా మంచి పని చేశాడు బాబు. లేదంటే జోష్న నోరు మూసుకుని ఉండొచ్చు కదా. సూరజ్ని కామెంట్ చేయడం ఎందుకు? ఈవిడికి నోరు ఆగదు కదా. అందుకే కదా ఇప్పుడు సరదా తీరింది. సూరజ్తో పాటు ఆటోలో రావాలి. నా బాధ ఏంటంటే అసలే ఒక చేతికి కట్టుంది, దానికి తోడు కాలు తోడైంది. ఈ రెండింటికి తోడు ఈ కల్తీది జతైంది. సూరజ్ని ఎక్కడ ఇబ్బంది పెడుతుందో ఏంటో. మరదలా, ఏంటి బాబా? ఒకసారి అద్భుతాన్ని చూడు. ప్రియమైన ప్రేక్షకులకి నమస్కారం. నాలో కాన్ఫిడెన్స్కి తరచూ అందరూ నన్ను పొగుడుతారు, తెగ మెచ్చుకుంటారు. మరి నా కాన్ఫిడెన్స్కి కారణం ఏంటో తెలుసా? అమెజాన్ ప్రైమ్లో మెంబర్షిప్. అందులో 10 లక్షల ప్రోడక్ట్స్ పైన సేమ్ డే డెలివరీ, ప్రైమ్ ఓన్లీ ఆఫర్స్తో 5% ఎక్స్ట్రా తగ్గింపు, ప్రైమ్ వీడియోలో బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్, ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. నా సీక్రెట్ ఏంటో మీకు తెలిసింది కదా. తొందరగా అమెజాన్ ప్రైమ్లో చేరండి, అందరికంటే ముందుండండి. బావా, ఇది నిజమేనా? ఇద్దరికీ కనపడుతుందిగా, ఇది నిజమే. అబాబాబాబాబాబాబా, ఏమి కేరింగు, ఏమి కేరింగు. నా లైఫ్లో నేను చూడలేను అనుకున్నది ఈరోజు ఒకటి చూశాను బ్రదర్. ఏంటి బావా ఇది? ఇది నీకు అద్భుతంగా అనిపించట్లేదా? పెద్దయ్య గారు ఏం చెప్పారు? సూరజ్ని జాగ్రత్తగా తీసుకురా అని చెప్పారు. కానీ పెద్ద మేడం గారిది ఎంత పెద్ద మనసో చూడు. సూరజ్ చేతిని తన భుజం మీద వేసుకుని తనే బ్రదర్కి ఒక ఊతమైంది, ఒక నేస్తమైంది. ఊతం అంటే గుర్తొచ్చింది, నీ స్టిక్కర్ బ్రదర్. నిన్నే బ్రదర్ అడిగేది, స్టిక్ ఏది? ఆటోలో వస్తుంటే ఓ కుక్క దాన్ని లాక్కుని పోయింది బ్రదర్. రన్నింగ్లో ఆటోలో నుంచి కుక్క స్టిక్ని లాగేసిందా? ఎక్కడో కొడుతుంది బ్రదర్. కుక్కలకి మంచి మర్యాద ఉండదు కదా బ్రదర్. నేను స్టిక్ విసిరేశానని మా తాత పేరు చెప్పి నన్ను బెదిరించి నేని సాయం పట్టేలా చేశాను. వీడి నెప్పులన్నీ నాటకాలే. ఓకేలే బ్రదర్, కొన్ని అద్భుతాలు ఎప్పుడైనా జరగచ్చు. కుక్క స్టిక్ లాగేసరికి ఆటో ఎలా దిగాలా అనుకున్నాను. ఇదిగో జ్యోత్స్న గారే సాయం పట్టారు. పెద్ద మనసు, పెద్ద మనసు, పెద్ద మనసు. సాయం చేయాలన్నా, న్యాయం చేయాలన్నా పెద్ద మేడం గారి తర్వాత ఎవరైనా. పెద్దమ్మ తల్లి నిన్ను ఎల్లవేళలా కాచి కాపాడుగాక. చిన్న సాయానికి ఇంత పెద్ద కృతజ్ఞత అవసరం లేదు బాబా. మీకు ఇది చిన్న సాయమే, కానీ మాలాంటి వంట వాళ్ళకి, డ్రైవర్లకి, చిరు ఉద్యోగులకి ఇది ఇది కొండంత సాయం మేడం గారు. మీరే సాయం పట్టి నడిపిస్తున్నారంటే నిన్న రాత్రి పడుకునే కంటే ముందు బ్రో ఏ నక్కతోక తొక్కుంటాడు. ఇద్దరం జైలుకి పోదాం. అక్కడ కూడా ఇలాగే సరదాగా చెరో సెల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. దేని పట్ల పట్టేసింది అదృష్టం. ఎగ్జాక్ట్లీ, నేను ఇదే అనుకున్నాను బ్రదర్. మనలాంటి సామాన్యులంతా ఒకేలా ఆలోచిస్తారు బ్రదర్. కానీ పెద్ద మేడం గారు అలా కాదు, ఆవిడ పద్ధతి వేరు.
మన మీద ఆవిడ చూపు పట్టడం ఒక వరం. ఆవిడ చేయి పట్టడం ఓ రోజన్న సుకృతం. ఆవిడతో కలిసి అడుగులేయటం ఉంది చూడు. చాలు బాబా, ఆ, ఇండైరెక్ట్గా తిడుతున్నావని అర్థమైంది. బాలేవారే అమ్మాయి గారు, మిమ్మల్ని తిట్టేంత తాహత మాకెక్కడుంది? నన్ను రౌండప్ చేయాలని ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకున్నారా? వరే పెద్ద మేడం గారు, వాళ్ళిద్దరూ ఒక పార్టీ, మనిద్దరం ఒక పార్టీ. అయితే నువ్వు దీప దగ్గర ఏం చేస్తున్నావు బాబా? నువ్వు బ్రదర్కి సాయం చేస్తున్నట్టు నేను దీపక్ సాయం చేస్తున్నాను. దీప కూడా కుంటుతుందా? ఇది ఈ సాయం కాదు, మాట సాయం. అయితే ఏదో పెద్ద మాటే అడిగుంటుంది. పెద్ద మేడం గారు ఎప్పుడు వస్తారు అని అంది. నేను సమాధానం చెప్తున్నాను, ఇంతలో మీరే వచ్చేసారు. అన్నీ అర్థం అవుతున్నాయి బాబా. పద. అలాగే వస్తాను మేడం. ఏం బ్రదర్, హెల్ప్ చేయమంటావా? పర్లేదు బ్రదర్, మీరు వెళ్ళండి, నేను చిన్నగా నడుచుకుంటూ వచ్చేస్తాను. దీప, వెళ్ళి వర్క్ చేసుకో, నేను తాతో మాట్లాడి వచ్చేస్తాను. అలాగే బాబా. సూరజ్ రండి. పదండి మేడం. మేడం, ఏంటి? ఫుడ్ ఆర్డర్ గురించి ఒక పార్టీ వచ్చింది మేడం. నేనే దగ్గరుండి మీ దగ్గరికి తీసుకొచ్చాను. మనం ఇచ్చే ఫుడ్ ది బెస్ట్ క్వాలిటీ అయినప్పుడు పార్టీలు మనల్ని వెతుక్కుంటూ రాకపోతే ఇంకెవరిని వెతుక్కుంటూ వెళ్తాయి? సార్ని కూర్చోమను. కూర్చోండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. నా పేరు బాలరాజు. అందరూ గ్రాండ్ బాలరాజు అని పిలుస్తారు. మా అమ్మాయి ఓని ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేస్తున్నాం. భోజనాలు ఎక్కడ బాగుంటాయని ఆరా తీస్తే మీ రెస్టారెంట్లో ది బెస్ట్ ఫుడ్ దొరుకుతుందని చెప్పారు. అందుకే ఓ 1000 మందికి భోజనాలు ఆర్డర్ చేద్దామని వచ్చాను. 1000 మందా? ఆర్డర్ పెద్దదే మేడం. మన స్థాయికి తగ్గ ఆర్డర్లే మనకు వస్తాయి. అవును మేడం. కానీ కొంతమంది ఏ ఆర్డర్లు రాక ఊరికే ఈగలు తోలుకుంటూ ఉంటారు. మేడం, మెనూ ఎలా ఉండాలంటే మీ దగ్గరున్న టాప్ మోస్ట్ ఐటమ్స్ అన్నీ దాంట్లో ఉండాలి. షూర్ సార్. మీలాంటి వాళ్ళ కోసమే ఓ స్పెషల్ థాలీ రెడీ చేశాం. ఐటమ్స్ చూస్తేనే కడుపు నిండిపోతుంది. ఆత్రేయపురం పూతరేకులు మాత్రం మిస్ అవ్వకూడదమ్మా. కాకినాడ కాజా కూడా పెడితే నీకేమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏముంటుందమ్మా, డబుల్ ఓకే. 50% అడ్వాన్స్ ఇవ్వాలి. బ్యాలెన్స్ అమౌంట్ ఆర్డర్ తీసుకునే ముందు క్లియర్ చేయాలి. ఓకే మేడం. ఎంత ఇవ్వమంటారో చెప్పండి. 50% అంటే 15 lakhs ఇవ్వాలి. రేట్ ఎంత మేడం? మీరు అడిగిన ది బెస్ట్ మెనూ ప్లేట్ 3000. 3000? అవును. 2000కే మీరు సప్లై చేస్తున్నారని తెలిసింది. ఆ రోజులు పోయాయి సార్. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగాయి కదా, దానికి తగ్గట్టే రేట్లు. ప్లేట్కి 2000 అయితేనే నేను ఆర్డర్ ఇచ్చి వెళ్తాను. 3000కి ₹1 కూడా తగ్గించను. మరోసారి ఆలోచించండి. మీరే ఆలోచించుకోండి. వద్దనుకుంటే బయలుదేరండి. వ్యాపారం చేసే పద్ధతి ఇది కాదమ్మా. ఇంకా వేరే రెస్టారెంట్లు లేవా ఏంటి? ఉంటే వెళ్ళండి, తిరిగి మీరు మళ్ళీ నా దగ్గరికే వస్తారు. సరేనమ్మా, అది చూద్దాం. సార్, ఆ? ఏంటమ్మా? మీరు అడిగిన రేటుకి మీరు అడిగిన క్వాలిటీ ఫుడ్ నేను సప్లై చేస్తాను. అతను నా క్లయింట్.
మీరు వద్దనుకున్నారు కదా మేడం. మీరు సప్లై చేసి రెస్టారెంట్ పరువు తీస్తారు. లాభాలు తగ్గించుకుంటే సప్లై చేయొచ్చు. నా వల్ల కాదు. నా వల్ల అవుతుంది. సరే మీరు కూర్చోండి. మీ ఇద్దరిది ఒకటే రెస్టారెంట్ కదమ్మా? అందరిది జోష్నా రెస్టారెంటే సార్, కానీ మా బ్రాంచ్ వేరు సార్. అలాగా? ఏదైతే ఏముందిలేండి, ఆర్డర్ మీకు ఇస్తాను. ఇదిగోండి 10 లక్షల రూపాయలు చెక్ రాశాను.